అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో భాగంగా అత్రి మహాముని అగస్త్య మహామునుల సంవాదమును గురించి జనకునితో ఇంకను వివరిస్తూ వశిష్ఠుల వారు చెప్పిన 22వ రోజు కథను గురించి ఈరోజు తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో అత్రి అగస్త్యుల సంవాదమును గురించి వివరిస్తూ 22వ రోజు కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను. పురంజయుడు నదీ స్నానం చేసి తిరిగి వస్తున్న సమయంలో విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, ఓ రాజా, విచారించకు. నీవు వెంటనే చెల్లాచెదురై ఉన్న నీ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధులపై శత్రురాజులపై యుద్ధానికి బయలుదేరు. నీ రాజ్యం నీకు దక్కును, విజయోస్తు అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే పురంజయుడు ఇతనెవరో మహానుభావుడు వలె ఉన్నాడు అని అతని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను. ఒకసారి దెబ్బతిన్న క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం యొక్క ధాటికి శత్రురాజుల సైన్యం మొత్తం మట్టికరిచింది. అంతేగాక శ్రీమన్నారాయణుని ఆశీర్వాద బలం కూడా తోడయ్యి పురంజయునికి విజయం లభించింది. శ్రీమన్నారాయణుని కరుణకు అంతులేదు కదా. శ్రీమన్నారాయణుని కటాక్షం పొందిన వారికి అపజయం ఉండదు కదా. పురంజయుడు ఆ విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించెను. ఆ యుద్ధంలో కాంబోజాది రాజులు ఓడిపోయి, ఓ పురంజయ, మమ్మల్ని రక్షింపుము అని కేకలు వేయుచూ పారిపోయిరి. శ్రీహరి కటాక్షం ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యాలే. హరినామస్మరణ చేసిన శత్రువు కూడా మిత్రుడగును, అధర్మం కూడా ధర్మమగును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును, తాడు కూడా పామే కరుచును. కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసినచో సకల ఆపదలు తొలగిపోవును. విష్ణుభక్తితో ఈ వ్రతమును ఆచరించేవారు ఏ జాతి వారైనా వారికి పుణ్యప్రాప్తి కలుగును. కానీ బ్రాహ్మణ జన్మ ఎత్తి కూడా విష్ణుభక్తితో కార్తీక వ్రతము చేయనివాడు మోక్షాన్ని పొందలేడు. సంసారమనడి సాగరం నందు తరించుటకు విష్ణుభక్తి ఒకటే మార్గం. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మునులు, మరెందరో రాజులు విష్ణుభక్తి చేత ముక్తిని పొందారు. భక్తవత్సలుడైన శ్రీహరి పుణ్యాత్ములను సదా కాపాడుతూ ఉంటాడు. కార్తీక వ్రతము చేయుటకు అవకాశము లేనివారు ఎవరికైనా ధనమునిచ్చి వారి చేతనైనా దాన ధర్మాలు, వ్రతాలు చేయించవచ్చును. శ్రీహరికి భక్తులకు గల సంబంధం అవినాభావం. అందుకే శ్రీహరి తన భక్తులను ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చి కాపాడుతూ ఉంటాడు. సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు 1000 సూర్యుల తేజస్సు కలవాడు. అటువంటి శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి స్థిరంగా ఉంటాడు. ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసిన ఎడల పితృదేవులు సంతోషించడమే కాకుండా వారి వంశం మొత్తం తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని అత్రి మహాముని అగస్త్యునితో చెప్పారు. ఈ విధంగా అత్రి అగస్త్యుల వారి మధ్య జరిగిన సంభాషణ గురించి కార్తీక మహాత్మ్యాన్ని వివరిస్తూ వశిష్ఠుల వారు 22వ రోజు కథను ముగించారు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 22ధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా, ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.